రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే తాడేపల్లి నుంచి మాజీ మంత్రి అంబటి నివాసానికి ఏపీ మాజీ సీఎం జగన్ బయలుదేరారు. ఇక మరి కాసేపట్లో అయితే గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకోనున్నారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన అంబటి ఆఫీస్ ఇంటిని పరిశీలించనున్నారు. అలాగే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇక జగన్ రానున్న నేపథ్యంలో అంబటి రాంబాబు నివాస పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అయితే అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తాడేపల్లి నుంచి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఆయన రావడానికి సుమారుగా అయితే యావరేజ్ గుంటూరు చేరుకునే సమయం కనిపిస్తా ఉంది. కానీ అడుగడుగున అయితే ఆ ర్యాలీకి అయితే అడ్డంకులు ఆయనతో పాటు ఎస్ఆర్ వెహికల్స్ అయితే ఎక్కువ మోహరించారంటే తెలుస్తుంది. కలెక్టర్ వాహనాలు ఆయన కాన్వాయ్లో ఉన్న వాహనాలు అయితే చాలా వరకు నిలిపివేయడం కనిపిస్తుంది. ఎప్పుడు కాన్వాయ్ స్టార్ట్ అయినా సరే ఆయనతో పాటు బైక్స్ ఇవన్నీ కూడా వెళ్ళడం అనేది మనం చూస్తాం. ముందు కానీ కొన్ని అయితే ఆ బైకులు కూడా ఆపేసి హైవేలో అయితే ఓన్లీ కాన్వాయ్ ఎలా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఆయన కాన్వాయ్ ఈ గుంటూరు చేరుకోవడానికి యావరేజ్ చూస్తుంటే అరగంట సరిపోతుంది. అంబటి రాంబాబు ఇంటికి చేరుకోవడానికి కూడా ఆ సమయం అయితే ఇంకా అదనంగా ఒక 10 నిమిషాలు ఇస్తుంది చేరుతారు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే హైవేలో బాగానే ఉంటుంది. తర్వాత మినీ బైపాస్ కానీ ఆ లోకల్ వచ్చి ఆ తర్వాత ఏడుగురు బైపాస్ రోడ్డు కానీ ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇలా చేరుకుంటా సిద్ధార్థ అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకునేసరికి కార్యకర్తలు గుర్తు కూడితే ఆ ర్యాలీకి కొంచెం అడ్డుగా తగిలితే కొంచెం మరికొంత సమయం లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అయితే సెక్యూరిటీ అయితే గట్టిగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే పల్నాడు జిల్లా నుంచి కార్యకర్తలు ఇక్కడ చేరుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు సమాచారం ఉండటంతో ఆ ప్రాంతం వైపు ఎక్కువగా ఎస్ఆర్ వెహికల్స్ కానీ అలాగే చెక్ పోస్టులు పెట్టి కానీ ఆపుతా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటా ఎంత చూసినా ప్రస్తుతానికి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి రాకముందే చూస్తుంటే చాలా మంది కార్యకర్తలు అయితే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆయన ర్యాలీ సాగుతున్నది యాక్సిడెంట్ ఉంది, ఇంకా ఎక్కువ మంది చేరుకుంటారు అనే విధానం అయితే పోలీసులు అంచనా వేసి దానికి తగ్గట్టుగానే ఇక్కడ భారీ కేసు కానీ అలాగే పోలీసులు అరెస్ట్ సమయంలో వాడే వాహనాలు కానీ ఫైర్ ఇంజిన్స్ కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నుంచి కానీ సెక్యూరిటీని కానీ సిఆర్పిఎఫ్ అన్ని విధాల్లో ఉన్న సెక్యూరిటీని ఎక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇప్పటికే జరుగుతూ ఉంది సిట్ విచారణ జరిగింది. లడ్డు వివాదంలో సిట్ విచారణ పరిస్థితి ఆ వివాదంలోనే అంబటి రాంబాబు మాట్లాడడం జరిగింది. అది చూసి ఇక్కడ కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసాన్ని కానీ అటు జోగి రమేష్ వారిని కానీ కాల్చడం జరిగింది. అంబటి రాంబాబు నివాసంలో చూసుకుంటా ఉంటే మొత్తం ఓవరాల్ గా ఫర్నిచర్ ధ్వంసమైన అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చూసిందో పరిశీలిస్తారు. దానికి ఆపోజిట్ లోనే అంబటి రాంబాబు సొంత నివాసం కూడా ఉంది. అక్కడిక్కడ వెళ్ళి అక్కడిక్కడ అద్దలు పెట్టిన వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించే అవకాశం ఉంది. వాళ్ళ కూతురు కానీ విజయలక్ష్మి వాళ్ళ అంబటి రాంబాబు ప్రతిమని విజయలక్ష్మి గారిని పరామర్శించే అవకాశం ఉంది. జరిగిన విషయాలు దాడి విషయాల గురించి అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇక్కడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలు మొత్తం అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ విధానంలో ప్రతిదీ కూడా చూసుకుంటే ఇంకా కొత్త సమయంలో జగన్మోహన్ రెడ్డి అయితే అంబటి రాంబాబు నివాసానికి వద్దకైతే చేరుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్. తాడేపల్లి నుంచి మాజీ మంత్రి అంబటి నివాసానికి ఏపీ మాజీ సీఎం జగన్ బయలుదేరారు. మరి కాసేపట్లో గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకోనున్నారు. ఇక టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన అంబటి ఆఫీస్ ఇంటిని పరిశీలించనున్నారు. అలాగే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇక ఘటనపై పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోనున్నారు. ఇక జగన్ రానున్న నేపథ్యంలో అంబటి రాంబాబు నివాస పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తాడేపల్లి నుంచి మాజీ మంత్రి అంబటి నివాసానికి ఏపీ మాజీ సీఎం జగన్ బయలుదేరారు. ఇక మరి కాసేపట్లో గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకోనున్నారు. ఇక టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన అంబటి ఆఫీస్ ఇంటిని పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు, సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి ఇది మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారో, ఏదైతే 30వ తారీఖున
నా శనివారం అంబటి రాంబాబు నివాసం అయితే కావచ్చు, కార్యాలయం అయితే కావచ్చు, అయితే టీడీపీ నేతలు ఏదైతే ధ్వంసం చేసినారో అవి పరిశీలించి వారి కుటుంబ సభ్యులకి అండగా ఉంటుందని చెప్పేసి తర్వాత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. ఏదైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏకవచనంతో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పదాలు వాడాడో అవి బహిరంగంగా క్షమాపణ చెప్పాలనడంతో నేను తప్పుగానే అనడం అని చెప్పడమే కానీ బహిరంగంగా చెప్పకపోవడంతో ఏదైతే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెప్పాలని చెప్పేసి అడిగారు. అది చెప్పకుండా ఉండడంతో తెలుగుదేశం కార్యకర్తలు అయితే నాయకులు అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటి దగ్గరకు వచ్చి భారీగా దాడి జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు అమ్మటి రాంబాబు నివాసానికి మరికొద్ది సేపట్లో రానున్నారు. నేను అట్లా చూసినట్లయితే ఆ రోజు ఘటనలో చూసినట్లయితే రాడ్లతోటి కర్రలతోటి అమ్మటి రాంబాబు కార్లు అయితే కావచ్చు, నివాసం అయితే కావచ్చు, పార్టీ కార్యాలయం అయితే కావచ్చు, బైక్ గందరగోళంగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఆ రోజు శనివారం అయితే అమ్మటి రాంబాబు నివాసానికి అమ్మటి రాంబాబు తోటి మాట్లాడి పరామర్శనే జరిగింది. ఇప్పుడు ఈ రోజు అమ్మటి రాంబాబు నివాసానికి ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో రానున్నారు. అయితే భారీ ఎత్తున పోలీసులు బలగంతో ముమ్మరిస్తే గుంటూరు జిల్లా మొత్తం 30 యాక్ట్ అమలులో ఉందన్నమాట. అయితే టీడీపీ కార్యకర్తలు చేసిన ఘటనకి వైసీపీ నాయకులు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఒక 30 యాక్ట్ అనేది ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. మాపైనే దాడులు చేసి మాపైనే ఇలా జరుగుతూ ఉంటుందంటే అది మళ్ళీ మాకే ఇలాగ 30 యాక్ట్ అనేది అమలు చేస్తున్నారు. ఇదెక్కటి ప్రభుత్వం? నారా లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి అదే రెడ్ బుక్ ని కూడా అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక గుంటూరులో చూసినట్లయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనవచ్చు. ఇక్కడ అమ్మటి రాంబాబు నివాసం దగ్గర అయితే వైసీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు ముమ్మరంగా అవుతారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే పోలీసు యంత్రాంగం బలగం కూడా అదే విధంగా ఉంది. ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ ఎత్తున ముమ్మరంగా జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కూడా ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుభద్ర బాబు ఫర్ ద అప్డేట్.